ఈరోజు ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచేసరికి ఈరోజు మరీ విపరీతంగా మంచు ఎక్కువ అనిపించింది. అంత 6-6:30 ఆ మధ్యలో అనమాట. ఇది బాగా అసలు ఫుల్ మంచు అనమాట. చుట్టూతో చూడండి, భలే అందంగా ఉన్నది. వాటి ముందు ఆ మంచులో నుంచి చూస్తూ ఉంటే ఈ మధ్య ఎక్కువే మంచు పడతా ఉన్నది. కానీ ఈరోజు బాగా ఎక్కువ మంచు అనమాట. 6 గంటలకే 6-7:30 అట్ట దాకా కూడా బాగా మంచు పడింది. ఇంకా ఈరోజైతే ఇవన్నీ ఈ మొక్కలు ఇవి అన్నీ చూసుకొని ఈరోజు ఒక కార్యక్రమం ఉన్నది, పెద్ద కర్మ ఉన్నది మా బంధువులది. అది నేను మీకు వ్లాగ్లో కూడా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాలి. ఇంకా మా వారు వెళ్ళాల్సిందనమాట. మా వారికి బాగా తెలిసిన వాళ్ళు. అక్కడికి నేను పోయినా కూడా నాకు ఎక్కువ మంది తెలియదు అక్కడ. ఆ అక్క ఒకటే తెలుసు అనమాట. ఆ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉన్నారు, ఆవిడ ఒకటే తెలుసు. కానీ ఆవిడ లోపల ఉంటుంది. మిగతా వాళ్ళంతా నాకు కొంచెమే పరిచయం, బాగా తెలియదు. అని మా వారే వస్తానన్నారు. కానీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అతను రాలేకపోయాడు. ఫోన్ చేసి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సి ఉంది, అది వెళ్ళిరమ్మని చెప్పారు. ఇంకా అందుకని నేను మార్నింగే ఇంకా టిఫిన్ చేసి బయలుదేరేసి వెళ్ళిపోయాను అనమాట. ఎక్కువ వంట అదేం చేసేది లేదు కదా. బుడ్డాగాడికైతే ఒక 2 కోడిగుడ్లు ఉడకబెట్టేసి దానికి వేసాను. అది ఎప్పుడైనా తింటుంది, కొంచెం నేను లేట్ అయినా వచ్చేసరికి తింటుందిలే అని చెప్పి వేసాను అనమాట. మామూలుగా నేను దోశ పోసుకొని తిని బయలుదేరాను. ఏమే ఎరువు నిలిచిన పద లోపల పదరా, కర్ర తీసుకో. కర్ర ఏది పొద్దున్న ఏం పనిలే భయపడుతున్నా నేను, భయపడుతున్నాలే ఉండు. ఈరోజు అసలు ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేది. రేపటి నుంచి ఇంకా ధనుర్మాసం అది కూడా స్టార్ట్ అవుతుంది, క్లీన్ చేయాలి. ఫ్రైడే కూడా వస్తుంది మామూలుగా అని అయితే అనుకున్నాను. ఇంకా నాకు ఈరోజు అటు పోయి వచ్చే సరిపోయిందనమాట. నేను ఇది మీకు వాయిస్ ఇచ్చేది కూడా ఫ్రైడే మార్నింగే ఇస్తున్నాను అనమాట. పక్కన అన్ని సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి, మా హౌస్ కన్స్ట్రక్షన్ సౌండ్లు. మా హౌస్ కొంచెం రోడ్డుకి దగ్గర, రోడ్డు సౌండ్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా బయట మొక్కలు బెండకాయ ఒకటి, ఆ చెట్టు నిన్న ఒకటి కాసింది, ఈ గురువారం రోజు ఒకటి కాసింది అనమాట. అట్లాగా ఒక్కొక్కటి ఏం చేసాం, అక్కడ ఉంటే ముదిరిపోతాయని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. దారేనా గుడ్డు తినేపో, తిని బాగుంటుంది, తినిపో, తినమ్మా అప్పేసి నీకు కొవ్వు పెట్టింది. ఇవి తినండి తినేరా ఎర్రడా. అది గుడ్ బై అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగు. గురువారం రోజు మార్నింగ్ అనమాట. మాకు కొంచెం రిలేటివ్స్ది కర్మంత్రం ఉన్నది, కొంచెం దూరం. మా చిన్న చెల్లెలు ఉంది కదా, మా చిన్న చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ పక్కన వాళ్ళు ఉంటారు, కొంచెం బంధువులు మాకు. వెళ్ళాలి ఈరోజు చెప్పున్నారు. సరే దానికోసమని బయలుదేరదామని రెడీ అయిపోయాను అనమాట. వెళ్ళి చూసేసుకొని వస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే అండి.
ఇంకా మా బుడ్డగాడు మామూలే కదా, నేను ఎక్కడికన్నా పోవాలని రెడీ అయితే మాత్రం నన్ను ఒక పట్టాన వెళ్ళనీడు అనమాట. అసలు ఇంకా అల్లాడిచ్చేస్తూ ఉంటాడు, పైన పడి పీకేస్తాడు, కేకలు కూడా పెడతా ఉంటాడు. ఇంట్లో ఉన్నా కూడా ఎవరూ లేకపోతే, నేనన్నా మా వారైనా ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే మాత్రం అది నిజంగా అల్లాడిపోతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది అనమాట బయటకు వదలమని. సరే పోన్లే నేను వచ్చే లోపల ఆడుకుంటూ ఉంటుంది, బయట వదిలేద్దాము అని అంటే అలాగుండదు, నాతోటే వచ్చేస్తుంది. మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు మాతోటి పరిగిస్తుంది, ఇంకా ఆటో ఎక్కిన ఆటో వెనక పరిగిస్తుంది, బండి వేసుకుని వెళ్ళినా బండి వెనక మేము ఎంత దూరం వెళ్తే అంత దూరం పరిగిస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా, మా చిన్న చెల్లెలు అనమాట, మా అమ్మ చిన్న చెల్లెలు పాప అనమాట. అమ్మాయి స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది. అంటే నేను వెళ్ళి ఇంకా కొంచెం సేపు అయిందిలే, నేను 11:30 అట్లాగంతా వెళ్ళిపోయాను. పాప వచ్చినప్పుడు 12:30 అయింది, స్కూల్ అయిపోయింది. పక్కనే స్కూలు ఈ అమ్మాయి వాళ్ళకి. ఇంకా సరే అక్కడ ఎవరు నాకు తెలియకపోయేసరికి ఒకసారి ముందు వీళ్ళ దగ్గరికి వచ్చి తర్వాత మన వెళ్దాంలే అంటే మళ్ళీ పెద్ద కర్మకి వెళ్ళి వీళ్ళ ఇంటికి రాకూడదు కదా, అలాగనిపించి ముందు ఇక్కడికి వచ్చాను. తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నం తినేసి వచ్చానమాట. అక్కడ ఏం జరిగిందంటే రావుకాలము వాళ్ళని 3 పైన చూడాలి అన్నారు. గురువారం రోజు 1:30 to 3 రావుకాలం ఉంటుంది. అది అయిపోయినాక వచ్చానమాట. వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తీసింది స్టార్టింగ్ నుంచి. వాటర్ కూడా కొంచెం తగ్గిపోయాయి, ఒక్కరోజు అవి కంటిన్యూగా ఉంటానే ఉంటాయి. పైనుంచి ఎక్కడి నుంచో కొంచెం ఓట్లాగా వస్తూ ఉంటాయి, అయిపోతూనే ఉన్నాయి అన్నమాట. అదే కూర నీకు దిగు దిగటా. హాయ్ అండి. ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి 6 అట్లాగ అయిందనమాట. మార్నింగ్ మీకు నేను చెప్పాను కదా, మా బంధువులది ఒకటి కరమంత్రం ఉన్నది వెళ్ళాలా అని చెప్పేసి, అందుకని అక్కడికి వెళ్ళేసి వచ్చానమాట. 4:30 అట్లాగ అయిపోయింది నేను వచ్చేసరికి. ఇంకా నైట్ ఈరోజు ఈవినింగ్ అయితే నైట్కి నేనేం భోజనం చేయలేదు, దోశపిండి ఉన్నది, దోశలు పోస్తాను. మళ్ళీ బుడ్డగాడి కోసమని పాలు కాస్తా ఉన్నా. మార్నింగ్ 2 కోడిగుడ్లు ఉడకబెట్టి వేసేసి వెళ్ళా. అదైతే శుభ్రంగా తినింది, కేకలు పెడతానే ఉంటుందిలే. నేను ఇంట్లో లేకపోతే మాత్రం అసలు అది ఎంత కేకలు పెట్టద్దో తెలియదు. పాపం మా పక్కన ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా, అమ్మ నువ్వు ఎలా వెళ్ళిపోతావో కానీ పిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తూ ఉందమ్మా అని చెప్తున్నారు రాగానే అందరికీ. దానివల్ల అసలు ముందు మెయిన్ నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడ పోయినా ఒక పూట, రెండో పూట ఉండనే ఉండలేము. మా వారైనా ఉండాలి, నేనైనా ఉండాలన్నమాట ఇక్కడ. సరే అక్కడ కార్యక్రమం ఏంటంటే ఆమెకి ఆ లేడీ హస్బెండ్ అనమాట చనిపోయింది, మా బంధువులు. ఆమెకి పసుపు కుంకుమ అవి తీస్తారు కదా, చూసి రావాలి మనిషిని, అందుకని లేట్ అయింది. లేకపోతే భోజనం చేసుకొని వచ్చేసేయచ్చు అనమాట. ఇంక ఈరోజు గురువారం కదా, 3 దాకా రావుకాలం ఉంటుంది, మధ్యాహ్నం 1:30 నుంచి 3 దాకా. అది రావుకాలం ఉంటుంది అని చెప్పేసి ఇంకా అందరూ 3 తర్వాతే భోజనం చేసి అక్కడ మా చెల్లెలు వాళ్ళ ఇల్లు ఉంది పక్కనే, మా చెల్లెలు వాళ్ళ ఇల్లు, అది కూడా వీడియోలో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకా మళ్ళీ 3 దాటాక రావుకాలం పోయాక వెళ్ళి చూసేసి పలకరించేసి వచ్చాను అనమాట. చాలా మంచోళ్ళు పాపము. అట్లాగా జరిగింది. ఏం చేస్తాం, చాలా చిన్న వయసే అతనికంటే, పెద్ద ముసలోళ్ళు కూడా కాదు. ముసలోళ్ళు పెద్ద వయసు అయిపోయింది, బాగా లేకుండా అలాగనున్నా బాగా అనిపించేది. అంత అనిపించేది కాదు, చాలా నా అంత వయసు ఉంటుంది ఆమెకి. వాళ్ళ హస్బెండ్ అన్న నాకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద ఉంటుంది ఆమె. వాళ్ళ హస్బెండ్ అనమాట చనిపోయింది. ఇంకా అవన్నీ చూసుకొని ఈ బుడ్డగాడికి ఒక టెన్షన్ అయిపోయి వచ్చేసాను అనమాట. నేను వచ్చేసాక ఇంకా కొంతసేపు ఇంట్లో కసులు అవన్నీ చిమ్మేసుకున్నాను. కానీ ఇప్పుడు 6 అయింది, ఇప్పుడు తాగదామని. అది కూడా బుడ్డగాడు ఆకలి అవుతా ఉంది పాపము. అందుకని ఏదన్నా పెట్టమంటే అన్నం ఏమి లేదు ఇంట్లో కదా, సరే పాలు కాసన్నా పోద్దాము, బిస్కెట్లు ఉన్నాయి తింటుంది అని చెప్పేసి పాలు కాస్తున్నా. ఒక నేను టీ పెట్టుకొని తాగదామని చెప్పేసి కొంచెం టీ పెట్టాను అనమాట.
అది ఇది ఈరోజు అయితే మొత్తానికి అక్కడ పోయేనే సరిపోయింది. అక్కడ మనం ఏం చేస్తాము, ఏమి వీడియోలు అయితే తీయం కదా, అందుకని ఇంకేం తీయలేదు. ఈరోజు అయితే సింపుల్గా ఇదే ఉంటుంది. ఇంకా మళ్ళా ఇంకేమన్నా ఉంటే నేను మళ్ళీ షూట్ చేసి అవి పెడతానమాట. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి. ఈ మధ్య ఈ వీడియో వ్యూస్ కూడా ఎక్కువ పోవడం లేదు. ఫస్ట్ బాగా పోయాయి, ఈ మధ్య ఎక్కువ పోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే కొంచెం ముందుకెళ్తుంది అనమాట వీడియో అయితే. ఓకే అండి. చిన్ని బైక్ కావాలా? బైక్ కావాలి గుడ్డ. అమ్మ తగి టైస్. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఒక లైక్ చేయండి, యూట్యూబ్ ఇంకొంచెం మందికి చూపిస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ అండి.